స్టెప్ 5 అసైన్ మెడికల్ కోడ్స్. ఏదైతే మెడికల్ రికార్డ్ ఉందో ఆ మెడికల్ రికార్డ్కి మెడికల్ కోడ్స్ అసైన్ చేయాలి. దిస్ ఈస్ ద మెయిన్ స్టెప్ ఫర్ ద మెడికల్ కోడర్స్. మెడికల్ కోడర్స్కి ఇదే ఇంపార్టెంట్ స్టెప్. హియర్ ద మెడికల్ కోడర్ కోడ్ ఫర్ ద మెడికల్ రికార్డ్. ఆ మెడికల్ రికార్డ్కి మెడికల్ కోడరు కోడింగ్ చేయాలి. ఇన్ దట్ మెడికల్ రికార్డ్ మెయిన్లీ కంటైన్స్, నేను ఇందాక డిస్కస్ చేసామండి, అవే మళ్ళీ ఇక్కడ రాయబడింది. పేషెంట్ మెడికల్ కండిషన్ ఆఫ్ డిసీజ్, పేషెంట్ యొక్క పరిస్థితి, సమస్య, ఏ సమస్యతో వచ్చారని చూడాలి. ఫర్దర్ కండిషన్, వాట్ ఈస్ ద ప్రొసీజర్ పెర్ఫార్మ్డ్ బై ద ఫిజిషియన్. ఆ యొక్క పర్టికులర్ కండిషన్కి డాక్టర్ ఏం చేస్తున్నారు, ఏ ప్రొసీజర్ చేస్తున్నారని చూడాలి. వాట్ ఆర్ ద సప్లైస్ అండ్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ద ప్రొసీజర్. ఆ యొక్క సమస్యకి ప్రొసీజర్ చేస్తున్నప్పుడు డాక్టర్ ఏమేమి సప్లిమెంట్స్ వాడారు, ఇంజెక్షన్స్ కావచ్చు, లేకపోతే వీల్ చైర్ కావచ్చు, స్పెట్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా మెడికల్ కోడర్ కోడ్ చేయాలి. అది స్టెప్ 5. For this purpose, they use mainly 3 books. Those are ICD 10CM. ఇది దేనికి ఉపయోగిస్తారంటే డిసీజెస్కి, కండిషన్స్కి. 3 పాయింట్లు చెప్పండి, 3 పాయింట్లకి 3 బుక్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ICD 10CM, అంటే ఇది డిసీజెస్కి, కండిషన్స్కి కోడ్ చేయడానికి. సెకండ్ వన్ CPT ఫర్ ప్రొసీజర్స్. ఏదైతే ప్రొసీజర్, ఆ డిసీజ్కి ఏదైతే ప్రొసీజర్ చేస్తున్నారో ఆ ప్రొసీజర్ కోడ్ చేయడానికి CPT వాడతాము. థర్డ్ వన్ HCPCS ఫర్ సప్లైస్ అండ్ మెటీరియల్స్. ఏవైతే ఆ ప్రొసీజర్లో సప్లైస్ అండ్ మెటీరియల్స్ వాడారో దానికోసం ఉపయోగించే బుక్ వచ్చేటప్పటికి HCPCS. దిస్ కంప్లీట్ డేటా ఈజ్ కాల్డ్ సూపర్ బిల్. ఏదైతే ఇప్పుడు కంప్లీట్గా డేటా మనకు వచ్చిందో దీన్ని సూపర్ బిల్ అంటారు. ఏ సూపర్ బిల్ ఈజ్ ఏ డీటెయిల్డ్ ఇన్వాయిస్ ఆర్ రిసిప్ట్ అవుట్లైనింగ్ ద సర్వీస్ ప్రొవైడెడ్ బై ద హెల్త్ కేర్ ప్రొవైడర్ టు ఇట్స్ పేషెంట్స్. ఈ సూపర్ బిల్ అనేది ఏంటంటే ఒక రిసిప్ట్ కావచ్చు, లేకపోతే ఒక ఇన్వాయిస్ కావచ్చు. మేము ఈ సర్వీసెస్ చేసాము, ఈ సర్వీసెస్కి ఇంత బిల్ అయింది, దీనికి ఇది కోడు అని చెప్పేసి ప్రతి ఒక్క ఇన్వాయిస్ కూడా సూపర్ బిల్ అని అంటారు.